ఈ ఎన్‌కౌంటర్స్ జరిగినప్పుడు ఏ ఏ ప్రాంతాలలో ఎన్‌కౌంటర్స్ జరిగేటివి? తెలంగాణలో మీరున్న దాంట్లో. జరిగినాయి, ఛత్తీస్‌గఢ్‌లో జరిగినాయి, ఒరిస్సాలో జరిగినాయి, కరగుట్టలలో జరిగినాయి, హ్మ్. అన్ని జాగాలలో సో, జరిగినాయి. కర్రెగుట్టలలో ఉన్నారు. అవును. అవును. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు కర్రెగుట్టల కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బలగాల్ని దింపి ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గదా! సో, ఇప్పటికక్కడ నక్సలైట్లు ఉన్నారంటారా? నక్సలైట్లు ఉన్నారు, లేరు అని నేను బయటకొచ్చిన తర్వాత దాన్ని చెప్పలేను. కాకపోతే నాకు తెలిసిన విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని మనం ఖాళీ చేసిపోతున్నాము అంటే అక్కడ పార్టీ మొత్తంగా లేదు అని చెప్పలేము. ఓకే. ఇప్పుడు తెలంగాణను మనం కొంత వెసులుబాటు కోసం ఖాళీ చేసిపోవచ్చు. హ్మ్. అంటే పబ్లిక్ ఏమంటున్నారంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ మీరు సెర్చ్ మొదలుపెట్టడం అంత అవసరం లేదు. అక్కడ ఎవరు ఉండుండరు గదా! ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని జెప్పి అడుగుతున్నారు గదా అదే పబ్లిక్. వాస్తవం. అదే వాస్తవం. ఎందుకనంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళున్నా గూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గదా! యెస్. హ్మ్. ఆ! హ్మ్. ఇప్పుడు అదే నువ్వు ఖర్చు పెట్టేది హ్మ్. పేద ప్రజలకు ఖర్చు పెడితే వాళ్ళెంత బాగుండేటోళ్ళు, ఎంత బాగుపడేవాళ్ళు. హ్మ్. ఈ విషయం మాత్రం ఎవరైనా ఆలోచిస్తారా? హ్మ్. ఇప్పుడు ఈ డ్రోన్‌ల కోసము లక్షలకు లక్షలు ఖర్చు పెట్టడం, బాంబుల తయారీ కోసము, హ్మ్. మందుగుండు కోసం, సామాగ్రి కోసం ఇవన్నీ అవసరమా? హ్మ్. ఇవన్నీ అసలు అవసరమే లేదు. అవసరం లేని వాటి కోసం ఈ లక్షలు ఖర్చు పెట్టే బదులు, అదే ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు హ్మ్. వాళ్ళ డెవలప్‌మెంట్‌కి ఉపయోగిస్తే ఎంత బాగుండేది హ్మ్. కదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, అంటే మీరేమంటారు ఆపేయాలంటారా? అది అనవసరమైందే నేను చెప్పాలనుకుంటే. హ్మ్. ఎందుకంటే మన భారత పౌరుల మీద హ్మ్. ఈ ఆపరేషన్ పెట్టడమే వేస్టు. హ్మ్. మన వాళ్ళని మనం చంపుకోవద్దు. మన డెమోక్రసీని మనం ఉల్లంఘిస్తున్నామని డైరెక్ట్ చెప్పదలుచుకున్నా. ఓకే. మన డెమోక్రసీయే మనం ఇది జేస్తున్నాం అంతే. సో, ఇప్పుడు ఈ మావోయిజం అనే అంశాన్ని తీసుకొస్తే, భవిష్యత్తులో గూడా ఇలాంటి కార్యాచరణలే ఉండబోతున్నాయా? లేకపోతే ఆ ప్రాబల్యం, ఆ ప్రభావం అనేది తగ్గబోతుందంటారా? ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మనము ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేది చెప్పాలి అని అనుకుంటే, హ్మ్. సమస్యలు అనేటియి లేకుండా పోతేనే కాలగమనం అనేది ఆగుతది ఓకే. సమస్యలాగాలంటారు. కదా! హ్మ్. అంటే ఒక సమస్య అనేది మన ఉద్యమానికి పునాది అది. హ్మ్. సమస్య లేకపోతే ఉద్యమమే లేదు. హ్మ్. సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు హ్మ్. ఏ ప్రభుత్వం అయినా గూడా ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడే వాళ్ళు కొట్లాడతారు. హ్మ్. సమస్య లేదనుకుంటే ఎందుకు కొట్లాడతారు? హ్మ్. కొట్లాడాల్సిన అవసరమే లేదు. అవసరం లేదంటారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. హ్మ్. డాక్టర్లు మంచి మన పిల్లలు చదువుకున్న విద్యావంతులు. హ్మ్. హ్మ్. కొంత అత్యాధునికమైన పద్ధతులు తెలిసిన వాళ్ళు. హ్మ్. వాళ్ళే ఉద్యమిస్తుర్రు. ఎందుకోసము? హ్మ్. అంటే వాళ్ళు గూడా అర్బన్ నక్సలైట్లు అయ్యుంటారంటారా? హ్మ్. అంటే నేననుకుంటున్నా. ఓకే. హ్మ్. అర్బన్ నక్సలైట్లని మనం మరి వాళ్ళ పైన ముద్ర వేద్దామా? యెస్. అంటే మీరిప్పుడు ప్రజల కోసమే ఈ ప్రజల కోసం ఉద్యమాలు జేస్తున్నారు. ప్రజలకున్నటువంటి సమస్యలు తీర్చడానికే ఇంతమంది విప్లవాత్మకంగా పుట్టుకొస్తున్నారు. ఇదంతా జరుగుతుంది ఓకే. నేను చేసినటువంటి కొన్ని ఇంటర్వ్యూలలో అవతలి వాళ్ళ నుంచి నేను విన్నటువంటి విషయాలేంటంటే, వీళ్ళకేదైనా థ్రెటనింగ్ ఉన్నప్పుడు ఊర్లలోకి అంటే గుట్ట నుంచి పారిపోయే క్రమంలో ప్రజలే డోర్లు పెట్టేసుకొని వీళ్ళను ఎలో చేయనటువంటి సందర్భాల్ని చూసారు. ప్రజల కోసం ఉద్యమం చేయనప్పుడు, ఆ ప్రజల్లో ఉన్నటువంటి కొంతమంది ఎలో చేయకపోతే రక్షించకపోతే, ఈ ఉద్యమాలు చేసేందుకు అని అడుగుతున్నా నేను. అది కూడా వాస్తవం మీరడిగింది. హ్మ్. కాకపోతే ఉద్యమం అనేది ఉన్నత వర్గాలల కోసం మనం చేస్తలేము. హ్మ్. ఉన్నత వర్గాల కోసము చేస్తలేము. హ్మ్. పేద ప్రజల కోసం చేస్తున్నాం. ఓకే. సమస్య ఉన్న వాళ్ళము మనం పరిష్కారం కోసం వెతుకుతాం గాబట్టి వాళ్ళు మనల్ని ఖచ్చితంగా కాపాడుకుంటారు. హ్మ్. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు గూడా హ్మ్. వాళ్ళు మన ఎంబడే ఉంటారు. ఓకే. అందుకే హ్మ్. సమస్యలు ఉన్నంత కాలం విప్లవం ఉంటది. విప్లవం ఉన్నంత కాలం ప్రజలుంటరు. ప్రజలున్నంత కాలం పార్టీని సో, కాపాడుకుంటది. ఇది కొనసాగుతూనే అంతే. ఉంటదంటారు. హ్మ్. సో, కేంద్ర ప్రభుత్వం పాస్ జేషింది గదా! అసలు కర్రెగుట్టల మీద ఎవరు ఉండొద్దు, ఏరిపారేయండి అని జెప్పి. అది సాధ్యమయ్యే పనే అంటారా? దీన్నెట్లా తీసుకోవచ్చు? కర్రగుట్టలలా ఇప్పుడు ఫోర్స్‌ని దించిందనేది వాస్తవమే. హ్మ్. కాకపోతే అక్కడ ఎన్‌కౌంటర్స్ జరుగుతున్నాయనేది అవాస్తవం అది. హ్మ్. ఎందుకంటే అక్కడ జరిగిందేం లేదు. హ్మ్. అదొక 1 ఇయర్‌కి ముందు ఒకసారేమో ఎన్‌కౌంటర్ జరిగినట్టుంది. ఈ హ్మ్. మధ్య కాలంలోనైతే రీసెంట్‌గా అయితే ఏం జరగలే. హ్మ్. ఒకవేళ జరిగినా గూడా అది ప్రజల మీదనే జరిగుంటదనేది వాస్తవం. హ్మ్. ఇది ఇప్పుడు మావోయిస్టులని ఏరివేయాలనేది అది ఇప్పుడు గాదు. హ్మ్. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుండి చెప్తున్నది. హ్మ్. ఇప్పుడు గూడా ఇది కొత్తగా చెప్పింది గూడా ఏం లేదు. హ్మ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే చెప్పింది. హ్మ్. అయితే మావోయిస్ట్ పార్టీ ఉంటే ప్రభుత్వమే భయపడుతుందనేది మాత్రం వాస్తవం. హ్మ్. అంటే ఎలా అనుకోవచ్చు? అంటే ఇప్పుడు
ఒక 10 మంది దళం ఉన్నప్పుడు 2000 మందిని దించుతుంది అంటే 10 మందిని ప్రభుత్వం ఎదుర్కోలేకపోతుంది అన్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ 10 మంది కోసం 2000 మందిని దించడం అంటే కదా అవును. ఇది మనం ఆలోచించాల్సిందే కదా. 2000 మంది అవసరమా? ఒక్క మనిషికి ఎంత మందిని లెక్క కట్టింది ప్రభుత్వం అవును కదా. కాబట్టి ప్రభుత్వం అనేది నక్సలైట్లను చూస్తే భయపడుతుంది అన్నట్టే కదా, డైరెక్ట్ చెప్పుకోవచ్చు. అవును. జరిగేటువంటి ప్రతి ఎన్కౌంటర్ కూడా నిజమైన ఎన్కౌంటర్ అని అనుకోవచ్చా లేదా ఊటకపు అనుకోవచ్చా? ఎదుర్కొంటున్న ప్రతి ఎన్కౌంటర్ అనే పేరు పెడుతున్నారు, బట్ అవన్నీ నిజాలే అంటారా? నేను ఒక్కటే చెప్తా ఇందులో, ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి వాస్తవం, కానీ అందులో జరిగే ఎన్కౌంటర్స్ 70% బూటకపు ఎన్కౌంటర్స్. అదే అంటే ప్రాణాలతో పట్టుకొచ్చి మరి కాల్ చేస్తారు అనే విషయాలు వింటుంటాం, మేము పేపర్లలో చదువుతుంటాము. మనం చూస్తే అర్థమైతే డైరెక్ట్ తూటాలగినప్పుడు మనిషి ఎట్లుంటాడు, టార్చర్ చేసి చంపినప్పుడు ఎట్లుంటాడు, ఇవి రెండు మనకు తేడా అర్థమవుతుంది. తేడా అర్థమైనప్పుడు ఇప్పుడు పౌర సంఘాల వాళ్ళు కూడా ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇది బూటకమే అని చెప్పేసి ఎందుకు అంటారు అంటే వాళ్ళు శవాలు డైరెక్ట్ చూసి మాట్లాడుతున్నారు కదా. శవాలను చూడకుండానైతే మాట్లాడతలేరు కదా. అవును. శవాలకు ఎన్ని దెబ్బలు తగిలింది, నిజంగా తూటా తగిలింది, ఒకవేళ స్పాట్ లో తగిలితే ఎట్లా చనిపోతారు, బాడీ మీద ఎన్ని తూటాలు ఉన్నాయో మనకు తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు స్పాట్ లో చనిపోయిన మనిషి వేరుగుంటారు, కొట్టి చంపిన మనిషి వేరుగుంటారు. ఇవి రెండు మనం తేడా చూస్తున్నాం అక్క. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు చెల్లా చెదరైపోతుంటారు, టీం అంతా, కొంతమంది అటువైపు కొంతమంది ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మీరంతా ఒక చోట చేరడానికి కమ్యూనికేషన్ అనేది ఎలా? మనము ఆర్వి అంటాం. మనం అంటే ఆర్వి అంటే ఒక ప్లేస్ ను అపాయింట్మెంట్ పెట్టుకుంటాం. అంటే ఈ ప్లేస్ లో మనం కలుసుకోవాలి, దళం ఉన్నప్పుడే అందరం కలిసి ఒక క్యాంపులోనైనా దళంలోనైనా ఎప్పుడైనా కూడా ఒక ప్లేస్ నిర్ణయించుకుంటాం అన్నట్టు. ఒకవేళ మనం ఏ పని మీద పోయినా, ఎన్కౌంటర్ అయినా, తప్పిపోయినా మనం ఈ ప్లేస్కి వచ్చి కలవాలి. ఫస్ట్ ఆర్వి, సెకండ్ ఆర్వి, థర్డ్ ఆర్వి, లాస్ట్ జనరల్ దిగది థర్డ్ది. కాబట్టి మనం కొన్నిసార్లు ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు కాంటాక్ట్ దొరకదు, పార్టీ కాంటాక్ట్ దొరకక చాలా రోజులు కూడా పట్టొచ్చు. కొన్నిసార్లు తెల్లారి కూడా కలుస్తాం. ఆర్వి ప్లేస్లలో మనం కలుసుకుంటాం అన్నట్టు. అంటే ఒక్కొక్క సభ్యుడు కొంత టైం గ్యాప్ లో అయినా వచ్చేస్తారు అంతేనా, ఇండివిజువల్ గా. సో ఇప్పుడు ఫుడ్ ప్రతిసారి దొరుకుతుందా? ఎవ్రీడే కావాలనుకున్నప్పుడు రోజులో ఒక్కసారైనా తినగలుగుతారా? అంటే పరిస్థితిని బట్టి ఉంటది అది. ఇప్పుడు కూంబింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, రెగ్యులర్ గా ఇప్పుడు కూంబింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక్కోసారి ఒకేసారి తినొచ్చు. ఇక మనకు కొంచెం వెసులుబాటు ఉంది అనుకున్నప్పుడు 2 సార్లు వంట చేస్తాం, పొద్దున్న నైట్. ఏం లేదు ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు 2 times తినగలుగుతారు. సో కొన్నిసార్లు ఫైరింగ్ అయిన టైంలో 3 రోజులు కూడా తిండి దొరకకపోవచ్చు, తాగడానికి నీళ్ళు కూడా దొరకకపోవచ్చు. 3 రోజుల కంటే ఎక్కువ ఉన్న డేస్ ఉన్నాయా తినకుండా? అట్లాంటి మానాలు జరిగినప్పుడు వారం రోజులు మాకు తిండి లేదు, మనిషికి 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఒక వాటర్ బాటిల్. ఒకటే వాటర్ బాటిల్ మాకు ఒక రోజంతా రావాలి అంటే అది క్రిటికల్ పరిస్థితి. అప్పుడు మనం బతకడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కువ తాగిన నీళ్లు మనకు సరిపడ్డాయి అనేది కాదు, మనం బతకడం కోసం మాత్రమే తాగాలి. సర్వైవల్ కోసం మాత్రమే వాడుతుంటారు ఇంకా వాటిని. అందుకే ఒక వాటర్ బాటిల్ మాకు ఒక రోజంతా రావాలి అప్పుడు ఆ టైంలో. కానీ మిగతా టైంలలో అన్ని టైంలలో అట్లనే తాగాలంటే అట్లా ఏం లేదు, మంచిగా ఉన్న టైంలలో ఫుల్ వాటర్ తాగుతాం. సో అంటే మీరు ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు గాయాల పాలైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, నేను గాయాలు ఎప్పుడు కాలేదు. అంటే గాయాలైన వాళ్ళు చాలా మందికి నేను డ్రెస్సింగ్ చేయడం అట్లాంటివి మా చేసిన, కానీ నాకైతే ఎప్పుడు గాయాలే. అంటే మీ చేతి ద్వారా మీ వెపన్ తో రిటర్న్ అటాక్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, జరిగినాయి. ఆ టైంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అయితే రిటర్న్ అటాక్స్ అయితే ఉంటాయి కదా, అంటే మీ చేతి ద్వారా అయినవి ఉన్నాయా అని? కంపల్సరీ. సో మీరు సరెండర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు అవ్వాల్సి వచ్చింది? మీ అంతటా మీరు వచ్చారా లేకపోతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందా, ఎలా? ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి తీసుకున్నది, ఏంటిది, బహుముఖ దాడిలో భాగంగా మమ్మల్ని టార్గెట్ చేస్తాయి, ఇటు కుటుంబాల మీద టార్గెట్ చేస్తాయి. అంటే 2 వైపుల నుండి. కానీ కుటుంబాల నుండి టార్గెట్ చేసి అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ నడిపిస్తారు, అందులో భాగం ఇది. కుటుంబాలకు ప్రూఫ్స్ తీసుకుపోయి ఇవ్వడము, శాల్వాలు తీసుకుపోయి ఇవ్వడం, చెద్దర్లు తీసుకుపోయి ఇవ్వడము. ఎవరు వీళ్ళు? డిపార్ట్మెంట్ నుంచి. అంటే వాళ్ళకు మేము వాళ్ళ పిల్లలు ఇట్లా వీళ్ళ దగ్గర లేకపోయినా కూడా మేమే వాళ్ళని సాదుతున్నాం వాళ్ళ తల్లిదండ్రులని అని చెప్పేసి చూయించుకుంటారు. అంటే ఇది ఎందులో భాగం అంటే బహుముఖ దాడిలో భాగంగా. అంటే ఒక్కరోజు తల్లిదండ్రులకు ఒక శాల్వ ఇచ్చిరో లేదనుకుంటే 2 kg ఫ్రూట్స్ తీసుకుపోయారనుకో, వాళ్ళు ఎన్ని రోజులు తినగలుగుతారు? అంతే, వారం కూడా కదా. ఇది సానుభూతి కోసం, అంటే పోలీసు వాళ్ళు మంచి వాళ్ళే గాని మా పిల్లలే చెడ్డవాళ్ళు అని చెప్పి చూపించడం కోసం. అంటే పిల్లలు దేనికోసం, ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు. తల్లిదండ్రులు
వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతి ఒక్క తల్లిదండ్రి పార్టీ ఉండాలి కానీ నా బిడ్డ మాత్రం పార్టీలు ఉండొద్దు అనుకుంటారు. ఓకే. అవునవును. పార్టీ అవసరమే, కానీ నా బిడ్డ మాత్రం అందులో ఉండద్దు. ఎందుకనంటే నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రాణాలతోటి ఉండాలి. మిగతా వాళ్ళ బిడ్డలు చచ్చిపోయిన మంచిదే. అంటే ఎంతో కొంత స్వార్థంగా ఉంటారు. ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఏంది, నా బిడ్డ మంచిగా ఉంటే సరిపోతుంది అని కోరుకుంటది. అందులో నా తల్లి కూడా భాగమే. ఓకే. మీరు ఎవరి హయాంలో సరెండర్ అయ్యారు అప్పుడు? సుబ్బరాయుడు కమిషనర్, కరీంనగర్ కమిషనర్. కరీంనగర్ కమిషనర్ 2023. 2023లో. ఓకే. సో అంటే అప్పటి ఘటన ఏంటి? మీ అంతటా మీరే వచ్చారా? ఎలా? అంటే నేను రావడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు. ఓకే. హెల్త్ ఇష్యూస్ ఉండడంతో ట్రీట్మెంట్ చేపిద్దాం అని చెప్పేసి వచ్చాము. ఇక నేను రావడము, అది నేను అక్కడ నుండి బయలుదేరడంతో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవడము, రెండు ఒకేసారి అయిపోయింది. అంటే ఈ విషయం నాకు తెలియకపోయేది. నేను సరెండర్ అయిన తర్వాత నన్ను ఇంట్రాగేషన్ చేస్తూ చెప్పిన విషయం ఇది. ఓకే. నేను అక్కడ నుండి వెళ్ళడంతో నా వెనుకనే పోలీసు వాళ్ళు వచ్చారు అనేది. ఓకే. ఎక్స్పోజ్ ముందే అయిపోయింది. అయితే అందులో ప్లస్ ఏంటిదంటే నా ఫేస్ ఐడెంటిఫై లేదు. ఓకే. నేను ఎగ్జాక్ట్లీ నేను ఈ ప్లేస్ లో ఉన్నా, ఇక్కడే ఉన్నా, కాకపోతే ఎవరో తెలియదు. ఓకే. నా పేరు మాత్రమే తెలుసు బయట అందరికి, జ్యోతక్క. సో అంటే పార్టీ ఒప్పుకుందా మీరు బయటకు వస్తున్నప్పుడు? అంటే యాక్సెప్టెన్స్ ఇచ్చారా? నేను పార్టీకి నేను ఏదో వ్యతిరేకించి, లేకపోతే పార్టీలో నాకు ఏదో సమస్య వచ్చి నేను రాలేదు. పార్టీ నన్ను ట్రీట్మెంట్ కోసమే బయటికి పంపించింది. ఓకే. హెల్త్ ఇష్యూస్ ట్రీట్మెంట్ కోసం మాత్రమే పంపించింది. పార్టీనే నన్ను, ఇప్పుడు ఎవరికైనా కూడా మనం బయటకు వస్తున్నప్పుడు రెండు విషయాలు చెప్తే పార్టీ, కొన్ని మనము అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యురాలనే కదా, నేను ఒక బాధ్యురాలనే కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు కూడా ఉంటుంది. కాకపోతే అది పార్టీకి కూడా ఆమోదం కావాలి, పార్టీ ఒప్పుకోవాలి. ఫస్ట్ పార్టీ ఒప్పుకోవాలి. పార్టీని మనం ఒప్పించుకోగలగాలి. అంటే ఎలాంటి నిబంధనలు పెట్టారు మీకు? రెండు ఇచ్చారన్నారు కదా. అంటే నా పై బాధ్యతతో ఏమన్నాడు అంటే, నేను ఎట్లా తెలంగాణ బిడ్డను, అందులో కొంచెం ఉమ్మడి కరీంనగర్ అంటే నక్సల్ ఏరియా అనేది కూడా నిఘా ఉంటుంది, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనము ఇక మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి మన మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటది. అందులో ఇక మన సిరిసిల్లలో ఉన్నది ఇద్దరమే, అందులో లేడీస్ అంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటది. ఇద్దరు అంటే ఇంకొకరు ఉన్నారు, గోపాల్ రూపల్లే, ఆయన నేను ఇద్దరం ఉన్నాం అనుకో. దళం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఇద్దరమే ఉన్నాము. కాబట్టి మనం ఎంతైనా తెలంగాణ బిడ్డలం కాబట్టి కొంత ఫోకస్ ఎక్కువనే ఉంటది, మన పైన కేంద్రీకరించి పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఓకే. నేను బయటకు వచ్చే ముందు కూడా ఆ విషయం తెలుసు, ఎందుకంటే ట్రీట్మెంట్ పంపుతున్నప్పుడు నేను ప్రెస్ ఇన్ఛార్జ్ అని తెలిసిందేనా, ఇక్కడ అని తెలిసింది, అన్ని తెలిసిన విషయాలే కదా. కాబట్టి ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో ఏదన్నా ఇబ్బంది అయితే, లేదనుకుంటే ఎక్స్పోజ్ అయినా కూడా నా ఒంటి మీద దెబ్బ పడితే నేను బతకలేను. ఎందుకంటే నా కాళ్ళ సమస్యలు బాగా సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు టార్గెట్ చేసేది కూడా కాళ్ళని. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఒకవేళ ట్రీట్మెంట్ నీకు అయ్యి నువ్వు దళంలోకి పోతే నువ్వు నిలబడొద్దు. ఓకే. టార్గెట్ చేసేది పోలీసులు ఏంటిది అంటే నువ్వు మళ్ళీ పని చేయకుండా చేస్తారు అన్నట్టు. ఇక నన్ను అసలు నేను కాళ్ళ సమస్యల కోసమే బయటకు వచ్చింది, ఆల్రెడీ సమస్య ఉంది. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను పట్టుకున్న తర్వాత కొట్టేది కూడా కాళ్ళ మీదనే. కాబట్టి ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే సరెండర్ గారా అని చెప్పేసి మాట్లాడారు. ఓకే. దాని తర్వాత నేను మనకు కొంచెం ఇక నేను సరెండర్ అయ్యేంత వరకు మన కాంటాక్ట్ ఉంటారు దాదాపు. నేను ఇక మరి ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇక నువ్వే నిర్ణయం తీసుకోరా అని చెప్పేసి అంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. వచ్చేసి ఇంకా సో వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ట్రీట్ చేసిన విధానం ఏంటి? మీరు మెంటల్ టార్చర్, ఒంటి మీద దెబ్బ ఉండదు, మెంటల్ టార్చర్ ఉంటుంది. మెంటల్ టార్చర్ అంటే మామూలు టార్చర్ ఉండదు ఇక అది. అంటే నిన్ను ఒక క్వశ్చన్ ని ఒక్క మనిషి కాకుండా ఒక 10 మంది 20 మంది చదివే క్వశ్చన్ ని ఒక్క మనిషి 10 సార్లు 100 సార్లు అడుగుతాడు. అదే క్వశ్చన్ ఒక 10 మంది ఒక 100 సార్లు రిపీట్ చేసుకో, ఒక 1000 సార్లు నేను ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత నువ్వేం ఆన్సర్ చెప్పగలుగుతావు? ఏ చిన్న చేంజ్ వచ్చినా అరే అక్కడ అట్లా ఎట్లా చెప్పినావు ఆన్ రికార్డ్ ఉంటుంది. అంటే మనిషికి మెంటల్ టార్చర్ అనేది పిచ్చి వాళ్ళని చేస్తుంది. ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, నాకు మాత్రం అనిపించింది అబ్బా ఇక్కడ కంటే అక్కడ ఉండడమే బెటరు. నేను డైరెక్ట్ మాట్లాడినా కూడా, అంటే ఇట్లా టార్చర్ చేయడం కోసమే అసలు మీ దగ్గరికి రారు, సరెండర్ కావాలనుకున్న వాళ్ళ ఆలోచన కూడా డైవర్ట్ అవుతుంది.
అని చెప్పేసి నేను అన్నా. డైరెక్ట్ మాట్లాడారా ఈ విషయం మీద? డైరెక్టే అన్నా. ఉమ్, ఎస్ఐబి వాళ్ళంట నన్ను నాతో మాట్లాడుతున్నప్పుడు, ఉమ్, మీరు అడిగే క్వశ్చన్ ఇన్ని సార్లు అడగాలనుకున్నప్పుడు ఉమ్, అసలు మీ దగ్గరకు ఎవరు వస్తారు? ఉమ్. వాస్తవం. మెంటల్ గా మీరు మెదడుని ఒకేసారి తినరు, తీసేయరు. ఉమ్, కొంచెం 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 తింటా ఉంటే ఉమ్. ఆ మనిషి మెదడు ఎట్లా పనిచేస్తుంది అసలు? కష్టం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మీతో మాట్లాడినట్టే అన్నతో మాట్లాడాలంటే నేను మాట్లాడగలుగుతాను? లేదు యాజ్ ఇట్ ఈస్ గా మాట్లాడలేం కదా. ఎంత కొంత డిస్టెన్స్ అయితే ఉంటాయి కదా, ఉంటది. కొంచెమైనా తేడా వస్తుంది అవును. కదా. ఆ తేడా ఎక్కడ దొరుకుద్దా అని వాళ్ళు కదా. వేచి చూస్తా ఉంటారు అనమాట. అంటే ఆ తేడా కూడా రాకుండా మనిషి మాట్లాడాలంటే ఎంత కాన్సల్టేషన్ చేయాలి ఇక. సో అప్పుడు అనిపిస్తుంటదా ఇక్కడ కన్నా లోపల ఉండడం బెటర్ కదా. అని? అట్లాంటి టార్చర్ ఉంటాయి. Yeah. కాకపోతే మన బాడీ పైన దెబ్బలు ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకా బాడీ పైన దెబ్బలు పడడం బెటర్.